నౌ దే లెఫ్ట్ యాక్చువల్లీ ఆ ఊరిని వదిలిపెట్టిపోయినారు. మరి ఎవరి ఇల్లు బాగుపడ్డది చెప్పండి? ఎవరి ఇల్లు బాగుపడ్డది? మంచి బాధ్యత ఉన్న ఇల్లు నిలబడ్డది కదా, బాధ్యత లేని వాళ్ళ ఇల్లు మైగ్రేట్ అయిపోయాను. మరి మన భూమి మీద బాధ్యత లేకపోతే ఏమవుతుంది? మనం కూడా భూమిని విడిచిపెట్టి పోవాలి. మరి ఎక్కడ పోతాం చెప్పండి? పోతామా? నువ్వు శాటిలైట్స్ పోయినాయి కానీ ఇంతవరకు లివింగ్ ప్లానెట్ ఇంకొకటి లేదు. అందుకని మనము ఈ సార్ ఇప్పుడు తర్వాత లక్ష్మారెడ్డి సార్ చెప్తారు, యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ సిజిఆర్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇక్కడికి వచ్చినాము. మరి అయితే సిజిఆర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అడగొచ్చు. వై యు ఆర్ డూయింగ్ దిస్? సిజిఆర్ ఏం చేసిందంటే 11 నేను ఇంతకుముందు చెప్పిన కదా, పిల్లల దగ్గరికి పోయి 11 లక్షల మంది పిల్లలతోని 34 లక్షల మొక్కలు నాటించడం జరిగింది. ఎన్ని మొక్కలు? 34 లక్షల మొక్కలు. తర్వాత తూర్పు కనుమల ఈస్టర్న్ ఘాట్స్ మీద కూడా ఒక మంచి బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ లోనే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీరు ఈ పని చేయండి పిల్లల దగ్గరికి వెళ్ళి అంటే 266 స్కూల్స్ లా ఈ ప్రోగ్రామ్ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్ స్కూల్ ఎర్త్ క్లబ్స్ పెట్టి చేస్తున్నాం. ఓకేనా?